ఇక్కడ సివిలియన్స్ పైన ఎప్పుడు దాడి జరిగినా ఖచ్చితంగా ఇండియా ముందుండి పోరాటం చేసింది. పెద్ద ఎత్తున ఈ సింధూర్ పేరుతో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిపి 6 ఉగ్రస్థావరాలను కూడా లేపేసింది. మరి నిజంగా ఏమైనా పెద్ద ఎత్తున పేలుడు సంభవిస్తే ఆపరేషన్ 2.5 ఉండబోతుందా ఇండియాలో? మోదీ మాత్రం దీనికి రిప్లై ఇవ్వకుండా ఊరుకోరు. వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళి దీని రూట్ కాజ్ చూసి ఎక్కడి నుంచి వెళ్ళి దీని ప్లానింగ్ ఉంది అనేది తెలుసుకొని దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడంలో మోదీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటది. మన స్వాభిమానం కేవలం రామ జన్మభూమిని కట్టడమే కాదు, పహల్గాంలో హిందువా ముస్లిమా అని ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని చంపినప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ లాంటి రిప్లై ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దీనికి ఇవ్వదు అని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఇస్తుంది. ఇచ్చిన ప్రతిదీ తెలియకపోవచ్చు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కింద అన్ని విషయాలు చెప్పరు పబ్లిక్కి. కాబట్టి దీని నుంచి రిప్లై మాత్రం 100% ఉంటుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు మేడం? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ లోపం వల్లనే పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా లేకపోవడం వల్ల ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి చాలా వ్యక్తులు కూడా చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ సమాధానం ఏంటి చివరిగా? నిఘా వ్యవస్థ చెప్పడం వల్లనే 32 ప్లేసెస్లో వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయినరు. వాళ్ళ లాజిస్టిక్స్ మొత్తం దేశవ్యాప్తంగా 32 చోట్ల కార్లు తీసుకున్నారంట. వాటన్నిటిని డీబంక్ చేయగలిగినరు. నిఘా వ్యవస్థ లోపం అని అన్నారు అంటే మీరు ఈ దేశాన్ని అనుమానిస్తున్నట్టే. నిఘా వ్యవస్థ లోపం అన్నారంటే మీరు ఇండియన్ ఆర్మీని అవమానిస్తున్నట్టే. నిఘా వ్యవస్థ లోపం ఉన్నది అని అంటే ఆ నిఘా వ్యవస్థ ద్వారా మీరు 12 ఏళ్ల నుంచి ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా చూడలేదు. చూడకుండా ఉండి 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒకటి జరిగిన తర్వాత నిఘా వ్యవస్థ లోపము అన్నారంటే మీరు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారో ఆలోచించుకోవాలి.